హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఏంటంటే ఇవాళ మనం అందరం కలిసి దుబాయ్ వెళ్తాం అనమాట. దుబాయ్ అంటే ఇది మేము ముందు షార్జాలో కాబట్టి దుబాయ్ వెళ్తున్నాం. దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఉంటుంది కాబట్టి మేము బుర్జ్ ఖలీఫా దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ బుర్జ్ ఖలీఫా ఎక్కుదామంది అమ్మ. సో లెట్స్ సీ. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనకు అక్కడ దుబాయ్ ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది అనమాట. మనం బుర్జ్ ఖలీఫా వెళ్ళే దారిలోనే మనకి ఇది దుబాయ్ ఫ్రేమ్ కూడా కనిపిస్తుంది. చూసారు ఎంత పెద్దగా ఉందో. దానికి కూడా వ్లాగ్ ఉంది, మీకు నేను త్వరలోనే అది కూడా అప్లోడ్ చేసేస్తాను. ఏంటంటే ఫ్రెండ్స్, మా మమ్మీ కొంచెం నా మీద కోప్పడింది అనమాట. ఎందుకంటే కొన్ని మంచి ప్లేసెస్ వల్ల నేను మిస్ అయిపోయాను చూపించడం మీకు. అందుకే మమ్మీ కోప్పడింది. నేనేమన్నానంటే ఇప్పుడు ఎలాగో మనం బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్తున్నాం, అన్నిటికంటే అదే పెద్ద మంచి ప్లేస్. సో ఎందుకమ్మా రికార్డ్ చేయడం అంటే మేము అన్నీ రికార్డ్ చేయాలి, నీ సబ్స్క్రైబర్స్ అన్నీ చూడాలి కదా అని మమ్మ అలాగా అనమాట. చూసారా ఎంత బాగుందో. నాకు ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. అదంతా దుబాయ్ అనమాట, మెయిన్ దుబాయ్. చాలామంది ఫారినర్స్, చాలా టూరిస్ట్ ప్లేస్ అనమాట అది దుబాయ్ అనేది. సో చాలామంది ఫారినర్స్ అందరూ అక్కడికే వస్తారు. అక్కడికే వచ్చి అక్కడ స్టే చేస్తారు. దుబాయ్లోనే స్టే చేసి ఇంకా అక్కడ మొత్తం ప్లేస్ అన్ని కవర్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోతారు అనమాట. యా ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మనం బుర్జ్ ఖలీఫా దగ్గరికి అయితే ఇంకా రాలేదు. దాని ముందు అయితే ఉన్నాం, లోపలికి అయితే వెళ్ళలేదు. సో ఇక్కడ ఇంకా కొన్ని ప్లేసెస్ బాగుంటాయి. సో ఇక్కడ ఫొటోస్ దిగాక అప్పుడైతే మనం వెళ్దాం దాని లోపలికి అని మేము డిసైడ్ అయ్యి, సో ఇప్పుడు అందరం ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకొని అప్పుడు వెళ్దాం అనుకున్నాం. సో అప్పుడు దాకా మీకు ఈ ప్లేస్ మొత్తం చూపించేస్తాను. చూసా షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అని అతను ఇక్కడ బిలియనర్ అనమాట. అతను ఈ దుబాయ్కి కింగ్ అండ్ ప్రెసిడెంట్ కూడా, వైస్ ప్రెసిడెంట్ అతను. ఎస్ ఫ్రెండ్స్, చాలామంది అయితే యూఏకి వచ్చినప్పుడు ఫుడ్ అయితే అసలు కొన్నారనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అక్కడ, ఇంక్లూడింగ్ ఛాయ్తో. తర్వాత వేరే అయితే లైక్ ఫుడ్ లైక్ నూడిల్స్, పాస్తా ఇవన్నీ సరే ఎక్కువ కాస్ట్ ఉంటుంది అన్నమాట. చాలామంది అయితే బయట అసలుకి తినరు, లైక్ ఇండియన్స్ కూడా. ఎందుకంటే అక్కడ టేస్ట్ అయితే అస్సలు ఉండదు మన ఇండియన్ ఫుడ్ అసలుకి. ఎస్ ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ మేము కూడా అంతే. స్నాక్స్ అనేది ఏదైనా సరే మేము బుర్జ్ ఖలీఫా లైక్ వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడల్లా మేము స్నాక్స్ అనేది ఇంట్లోనే వండేసుకొని అక్కడికి వెళ్ళి ఇంకా తింటాం అనమాట. ఎందుకంటే అదే బెస్ట్. హెల్త్ ఈజ్ వెల్త్ కదా ఎంతైనా. ఎందుకంటే అక్కడ ఎంత బయట వండినా కూడా సరే ఫుడ్ అనేది అంత టేస్టీ కూడా ఉండదు అండ్ అంత హెల్తీ కూడా ఉండదు. అంతే ఫ్రెండ్స్. టైం వచ్చేసి 6:30 అవుతుందన్నమాట ఫ్రెండ్స్. అదే మన ఇండియాలో అయితే అసలుకి 5 అవ్వంగానే అసలుకి రాత్రి అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు చూసేటట్లయితే అసలుకి రాత్రి కూడా అవ్వలేదు. 7:30 దాకా అసలుకి ఈ ఎండ అలాగే ఉంటుంది, మార్నింగ్ లాగే ఉంటుంది. సో 7 ఇంకా 8 o'clock అవ్వగానే ఎండ మొత్తం పోయి అప్పుడు రాత్రి అవుతుంది అనమాట. అప్పుడు మాకు ఈవినింగ్ లాగా అవుతుంది. తినే నా పార్ట్నర్ అనమాట. సో నాతోనే ఉంటుంది కదా కదా, am I right? ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని ఏమంటారంటే లవ్ మీ షేప్ అంటారంట. ఇది ఒక స్టీల్తో చేసే ఈ స్కల్ప్చర్ని, చాలా బాగుంటుంది. అండ్ దీని నుంచి అయితే నేను నా మొఖాన్ని కూడా చూసుకోగలుగుతున్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బుర్జ్ ఖలీఫా ముందైతే ఉన్నాను. ఇది వరల్డ్లోనే అన్నిటికంటే పెద్ద బిల్డింగ్ అనమాట. ఈ బుర్జ్ ఖలీఫాలో 163 floors ఉంటాయంట. మన బుర్జ్ ఖలీఫా ఓనర్ వచ్చేసి ఎంఆర్ ప్రాపర్టీస్. ఈ బుర్జ్ ఖలీఫాని January 4th 2010 ఓపెన్ చేశారంట. ఈ బుర్జ్ ఖలీఫా వచ్చేసి 24 hours ఓపెన్ ఉంటుంది. ఈ బుర్జ్ ఖలీఫాకి షేక్ ఖలీఫా అని పేరు ఇచ్చింది మాత్రం షేక్ ఖలీఫా అనమాట. ఇంకేమంటారు వాళ్ళకు చిన్ని ఐస్ క్రీమ్ స్టోర్ లాంటిది పెట్టారనమాట. సో ఐస్ క్రీమ్ నాకు
ఇక్కడ రేట్ ఎంత ఉంటే జస్ట్ చూద్దాం అంటే జస్ట్ 35 dirham. ఎక్కువ ఉంటే మనకు 35 dirhams. Not so sorry. వన్ కోన్ how much? 35. వన్ కోన్ 35. Yes, please. 35. Expensive, isn't it? I can get 4 dirhams for one. ఒక్క కోన్ వచ్చేసి వన్ కోన్ 35 dirhams. అంటే మన ఇండియా మనీతో ఎంత కలిపితే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది నీకు తెలీదా? ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ గూగుల్, నాకు కూడా తెలీదు. గ్రామ్స్ అంటే మన ఇండియన్ మనీతో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది చెప్పనా? 797. అంటే 797. అవసరం అసలుకి ఒక్క కోన్ ఐస్ క్రీమ్కి, అది కూడా చాలా చిన్నగా ఉంది. 10 dirhams 5 dirhams అంటే ఓకే. నేను మా తమ్ముడు ఇద్దరం వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పిమని అంటాం. చూద్దాం అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం, ఓకేనా? నాకు తీసినా కానీ అమ్మ చూడమ్మా, మీ వీడియో తీస్తా. ఫోన్ అలా పట్టుకున్నాను, నాకు రోజు అలవాటు అయిపోయింది అలా పట్టుకొని కానీ నాకు వాడికి ఐస్ క్రీమ్ కొంటావా? వాడ ఉందిగా టర్కిష్ ఐస్ క్రీమ్ అని, ఒక్క ఐస్ క్రీమ్ 35 అంట. రూపీసా కాదు, దిరామ్స్. 35 dirhams కొంటావా? ఐస్ క్రీమ్ ఆడచ్చు మేము. అమ్మా ప్లీజ్ మా ఒక్క ఐస్ క్రీమ్ అమ్మా. 90% నోట్ తెచ్చుకొని అప్పుడు కొంట, ఒకటి కాదు 2 కొంట. నైస్ డీల్ క్యాన్సల్. 99% తెచ్చుకోండి, ఇద్దరు పడదా. ఐ వాంట్ డిసాగ్రీ. Sure, I will buy for you. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దుబాయ్ మాల్లోకి అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యామన్నమాట. ఇప్పుడు బుర్జ్ ఖలీఫాలోకి వెళ్ళాలంటే ఫ్రెండ్స్ మన దగ్గర టికెట్స్ ఉండాలి కదా, సో అందుకే టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం. బుర్జ్ ఖలీఫాకి టికెట్స్ ఇక్కడే అమ్ముతారంట, సో మనం అక్కడికి వెళ్ళబోతున్నాం అనుకోండి. సో ఫ్రెండ్స్, మమ్మీ అయితే టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళింది అనమాట ఫ్రెండ్స్. మమ్మీ క్యూలో ఉంది, సో మేము క్యూ బయట ఉండి నేను కదా కుషాల్ అందరం కలిసి క్యూ బయట ఉండి ఎంజాయ్ చేస్తున్నాం వీడియోస్ తీసుకుంటూ. నౌ వేర్ ఆర్ యు గోయింగ్? ఫోటోస్ పిచ్చి అందరు. సో ఫ్రెండ్స్, మమ్మల్ని అయితే వేరే చోటుకి వెళ్ళి టికెట్స్ అయితే బుక్ చేసుకోమన్నారు. అటువైపు కాదంట, వేరే స్టాల్ ఉందంట, అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలంట. ఇప్పుడు మేము అటువైపు వెళ్తున్నాము అంటే ఫ్రెండ్స్. సో ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉంది, సో మేము అందరం కలిసి క్యూలో నిలబడ్డాం. అంటే ఫ్రెండ్స్, అసలుకి మేమైతే టికెట్స్ కౌంటర్ దగ్గరికి అయితే బుక్ చేసుకోవడానికి వెళ్ళాము, కానీ 2 days దాకా అయితే టికెట్స్ బుక్ అయిపోయాయంట. సో ఇంకా మేము ఏం చేయలేం కాబట్టి మేము సీదా బుర్జ్ ఖలీఫా లైట్ షో ఉంటుంది, ఇంకా ఫౌంటైన్ షో కూడా ఉంటుంది, ఇంకా అక్కడికి చూడడానికి అయితే వెళ్ళిపోయాం.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది వచ్చేసి దుబాయ్ అక్వేరియం అంట. దీన్ని షార్ట్ ఫామ్లో అండర్ వాటర్ జూ కూడా అని అంటారు. ఈ అక్వేరియంలో వచ్చేసి చాలా అంటే చాలా ఫిషెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్. ఈ అక్వేరియం వచ్చేసి 51 మీటర్స్ అండ్ డెప్త్ వచ్చేసి 20 మీటర్స్ ఉంటుంది. దిస్ అక్వేరియం కంటైన్స్ మోర్ దాన్ 10 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్. ఈ అక్వేరియంలో 400 షార్క్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది మన వరల్డ్లోనే పెద్ద లార్జెస్ట్ అక్వేరియం. అండ్ ఇందులో వచ్చేసి చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్క్స్ అయితే అందులో ఉన్నాయన్నమాట. శాండ్ టైగర్ షార్క్స్, రీఫ్ షార్క్స్, లేపర్డ్ షార్క్స్ అందులో చాలా అంటివి ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము స్నాక్స్ తెచ్చుకున్నాము. సో కార్లోనే కూర్చొని తినేస్తున్నాం అనమాట. సో నేను చేసిన వైట్ పాస్తా అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. సో నేను అందరి కోసం వైట్ పాస్తా చేసాము. అండ్ మమ్మీ వచ్చేసి చికెన్ నగ్గెట్స్ చేసింది. సో ఇప్పుడైతే తినేస్తున్నాం ఫ్రెండ్స్. మాల్లో నడిచి అయితే టైర్డ్ అయిపోయాను అనమాట ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అయిపోయిందనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా కోసం మీరు లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాయ్.